తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారు చెప్పారు మా వైపే చూడలేదని. చంద్రబాబు గారే మా వైపు చూశారని చెప్పుకుంటా అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జీతాలు, పెన్షన్లు, తర్వాత రోడ్లు అవి వేసుకుంటే చాలని దాంట్లో ఉన్నాడు. దానికి వాళ్ళు ఎట్లా సహాయం చేయడం లేదు కాబట్టి వాళ్ళని ఏమనలేక వాళ్ళు అప్పులు పిలిచించడానికి, అప్పులు తెచ్చుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి అదే గొప్ప వరం అని అనుకుంటా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి వారు పెద్దగా చేసింది ఏమి లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రస్తావన చేసి ఉండాల్సిందా? పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళ లైన్ మారారు. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు ప్రైవేటైజేషన్ చేయాలి అని. ఇంతవరకు ఎందుకు చేయలేదు అని అంటే ఇక్కడున్న వ్యతిరేకత. పైగా దాన్ని ఎట్లా అంటే మనం డైరెక్ట్గా చేయకుండా అదంతకదే దాన్ని కొట్టకుండా, తిట్టకుండా చంపే పని చేస్తా అన్నారు. ఇక పోలవరంకి సంబంధించి వాళ్ళకి క్లారిటీ ఉంది, స్టేట్ గవర్నమెంట్కి క్లారిటీ లేదు. ఎందుకంటే పోలవరంలో ఇప్పుడు మేజర్ కాంపోనెంట్ వాళ్ళకి నిర్వాసితులకు ఇవ్వాల్సిన R&R ప్యాకేజీ. నీవు R&R ప్యాకేజీ వాళ్ళు కుదించేశారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు దానికి కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఇద్దరు కూడా వీళ్ళేం మాట్లాడే పరిస్థితులు లేరు. అసలు R&R ప్యాకేజ్ ఇస్తేనే కదా అది నేషనల్ ప్రాజెక్ట్ అయ్యేది. నేషనల్ ప్రాజెక్ట్ ఈవెన్ స్టేట్ ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినా R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసే తప్పితే నువ్వు ప్రాజెక్ట్ అనేది అమల్లోకి రాదు. నువ్వు R&R ప్యాకేజ్ 30,000 కోట్లు ఎగ్గొడుతూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా నువ్వు దీనికి కాంట్రాక్ట్ ఇచ్చే డబ్బులు ఇస్తే చాలు అనే దానికి చంద్రబాబు గారు కూడా దిగజారిపోయారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు వారు దాని గురించి పెద్దగా లేదు. అమరావతి రాజధానికి సంబంధించి వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈయనకు అప్పులు పిలిస్తే చాలని. ఆల్రెడీ అప్పులు చాలా వరకు తెచ్చారు. దాదాపు 60,000-70,000 కోట్ల రూపాయలు సమీకరణ జరిగింది. ఇంకో 30,000-40,000 కోట్లు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇంకా అప్పుల కోసం ఇప్పుడు 31,000 కోట్లేమో తెచ్చారు. మరో 30,000 కోట్లకి మళ్ళీ అప్పులు కూడా తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు అవన్నీ తెచ్చుకొని అది కంప్లీట్ చేసుకుందామనే దాంట్లో ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఏమంటే వాళ్ళకేముంది, వాళ్ళకి పోయేది ఏం లేదు, వాళ్ళు పెద్దగా ఇచ్చేది లేదు. ఇక్కడ అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుంది కాబట్టి అది వారి పెద్ద ఇబ్బంది. తెచ్చుకోవడానికి పరిమితికి మించి FRBM దాటి కూడా అనుమతి ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదా సార్? ఏ రాష్ట్రానికి మంచిది కాదు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. పెట్టిన పర్పసే కంట్రోల్లో ఉండాలి అనేది. తర్వాత ఇంకోటి అది సైంటిఫిక్గా ఉంటుంది కదా. వాళ్ళ ఊరికే ఏదో ఒక గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ పట్ల లేదంటే ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండడంతో నిమిత్తం లేకుండా వాళ్ళు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఎబిలిటీ ఉందా లేదా, రేపు పొద్దున రీపేమెంట్ ఏమిటి అని. ఇప్పుడు ఉదాహరణకి నేను సెంట్రల్ బడ్జెట్ చెప్తా. సెంట్రల్ బడ్జెట్ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. 53 లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ బడ్జెట్. దానిలో 14 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీలు కట్టడానికి సరిపోతుంది చెప్పారు. 14 లక్షల కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. మళ్ళీ ఇప్పుడు 17 లక్షల కోట్లు అప్పు తెస్తామని వాళ్ళు బడ్జెట్ చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతోంది. నీవు టోటల్ బడ్జెటే నా చూసినందుకు 53,47,000 కోట్లు అనేది అన్నారు. అందులో నువ్వు 14 లక్షల కోట్లు వడ్డీకే గడిచింది. అప్పు కాదు, ఓన్లీ వడ్డీనే. అంటే వడ్డీ కట్టడానికి అప్పు తెస్తున్నావు. 14 లక్షల కోట్లు వడ్డీ కట్టాలి. మళ్ళీ 17 లక్షల కోట్లు ఇస్తావు. అంటే నువ్వు 17 లక్షల కోట్లు అప్పు తెస్తే దాన్ని నువ్వు వినియోగించుకునేది ఎంత? ఓన్లీ 3 lakh crores. 14 లక్షల కోట్లు అప్పు కట్టేకే సరిపోయి, వడ్డీ కట్టేకే సరిపోతుంది. కాబట్టి ఏమంటే దేశమైన రాష్ట్రమైన అప్పుల పాలైతే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయనే దానికి ఇదే ఉదాహరణ. జనరల్గా ఒక విమర్శ వస్తుందంటే అధికార పార్టీలు సాధించలేకపోయాయి, తీసుకురాలేకపోయాయి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయాయి. ఇక్కడ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ తీసుకురాలేకపోయారని మాట్లాడతారు, బీజేపీ కాంగ్రెస్ తీసుకురాలేకపోయారని మాట్లాడతారు, బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడతారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కారే ఉంది. ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ ఇంజిన్గా అమరావతి పోలవరం ఉండాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే అక్కడ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని ఎలక్షన్ ముందు మాట్లాడిన మాట. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు మన ఆంధ్రప్రదేశ్ని పరిగెత్తించడం కోసం ప్రయత్నం చేయట్లేదా? అదే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారులు చాలా చోట్ల ఉన్నాయి కదా, ఎక్కడ ఏం చేశారో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు యూపీలో డబుల్ ఇంజిన్ సర్కారే, బీహార్లో డబుల్ ఇంజిన్ సర్కారే, ఈవెన్ ఢిల్లీలోనే డబుల్ ఇంజిన్ సర్కారు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. ఆంధ్రాలో కూడా వాళ్ళది అనుకుందాం ఒకవేళ ఎన్డీఏ అని అనుకున్నప్పుడు. పైగా ఇప్పుడు వాళ్ళు వీళ్ళపైనే ఆధారపడి ఉన్నారనేది కూడా వాస్తవమే.
కానీ అయినా వీరు తెచ్చింది అయితే అదనంగా తెచ్చింది అయితే నాకేం పెద్దగా కనపడడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికే బడ్జెట్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు తప్పితే నీవు ఒకవేళ రాష్ట్రానికి పరిమితమై ఆలోచించినా పెద్దగా సాధించింది లేదు. పోనీ దేశవ్యాప్తంగా దేశాన్ని ప్రభావితం చేసే బడ్జెట్ ఏమైనా తెచ్చారంటే అంత గొప్పగా చేసిందేం లేదు. నీవు రూరల్ ఏరియాస్ చేసిందేం లేదు. తర్వాత ఇతరేతర మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలనే దిశగా బడ్జెట్ ఉండడం లేదనేది అందరూ విమర్శ. బిజినెస్ ఫ్రెండ్లీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ ఇప్పుడు ఇది మాట్లాడేది ఎక్కువైపోయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి ఇంకా ఒక విపరీతార్థం తీయాలనిపిస్తుంది. ఏమంటే మీరు కార్పొరేట్లకు సాగిలపడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అది దాన్ని గర్వంగా గొప్పగా చెప్పుకునే దానికి మీరు దిగజారారు. ఇప్పుడు మీరు అంటే కార్పొరేట్స్ కానీ లేదా ఇండస్ట్రీస్లు రావాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వాలి, లేదా కరెంట్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ అయినా చేసేదే. కానీ మీరు ఏం చేస్తున్నారంటే పూర్తి స్థాయిలతో వాళ్ళ ముందు సాగిలపడి దీనికి సర్టిఫికెట్ ఇవ్వండి మాకు, ఏమంటే ఈ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బ్రహ్మాండంగా చేస్తుంది, మాకు పాయింట్స్ వచ్చినాయి అంటారు. సో వాడు వ్యాపారం చేసుకోవడం కోసం ఇక్కడ రావడం కాదు, మనం వాడిని బ్రతిమలాడి రండి వచ్చి మాకేదో ఒక 2 మార్కులు వేసుకోండి అని మనం వాడు ఏం అడిగితే అది ఇస్తా అన్నారు. లేకపోతే వాళ్ళు రావడమే లేదు, అసలు రావడమే లేదు, వీళ్ళ వైపు చూడడమే లేదు.